సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనందరము కూడా ప్రకటన గ్రంథంని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనకి గత వారాల్లో మనం 2 సందేశాలు యూట్యూబ్ ద్వారా మనం వింటూ ఉన్నాం. అలాగే ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి బేస్తవారం థర్స్డే రోజు 8 గంటల నుంచి 9:30 వరకు జూమ్లో ఈ యొక్క టీచింగ్ ఇవ్వబడుతుంది. కనుక మీరు ఆ లింక్ని తీసుకొని ప్రతి వారం ప్రకటన గ్రంథంలో చెప్పే ప్రతి సందేశాన్ని వినాలని, ఆత్మీయంగా మీరు బలం పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ లింక్ కావాలి అంటే దయచేసి ఈ నెంబర్ రాసుకోండి. 9000777520. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9000777520. ఈ నెంబర్ కాల్ చేసి మీకు ఒక బైబిల్ స్టడీ కావాల్సిన జూమ్ లింక్ని అడిగినట్లయితే మీ వాట్సాప్కి షేర్ చేస్తాం. మీరు ప్రతి థర్స్డే మీరు బైబిల్ స్టడీ ద్వారా ప్రకటన గ్రంథాన్ని లోతుగా మీరు తెలుసుకోవడానికి, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఎంతగానో ఆ వాక్యం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచిది. మనము ఈరోజు ఫిలడెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానించబోతున్నాం. మన వాక్యంలోకి వెళ్ళే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నాయనా ప్రభువా, వాళ్ళ ఆత్మలో మరొక్కసారి మండే విధంగా కృప చూపమని కోరుతున్నాను నాయన. అనేక ఆటుపోట్ల ద్వారా, అనేక ఎదురు దెబ్బల ద్వారా ప్రభువా వాళ్ళు చల్లారిబడిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉండొచ్చు. అలాంటి వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళందరూ మరొక్కసారి ఒక రివైవల్ ప్రభువా, ఒక ఉజ్జీవం మళ్ళీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ సంఘాల్లో మళ్ళీ మొదలవునుగాక ప్రభువా. అటు కృపను దయచేయమని ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఈ పుస్తకంలో నుంచి వాక్యాన్ని ధ్యానించిన వారు, వాక్యాన్ని విన్నవారు అందరూ ధన్యులు అన్నావు ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. మనము ఫిలడెల్ఫియా సంఘం గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఫిలడెల్ఫియా సంఘము ఒక నమ్మకమైన సంఘముగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మొత్తము 7 సంఘాలతో దేవుని ఆత్మ యోహాను ద్వారా, అపోస్తులైన యోహాను ద్వారా దేవుని ఆత్మ 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి సంఘము తర్వాత మనకు చివరి భాగంలో ఒక మాటను వింటామండి. ఆత్మ సంఘమునకు చెప్పు మాటలు చెవులున్నవారు వినుగాక అనే మాట ప్రతి ఒక్క సంఘానికి ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ యొక్క మాట రాయబడుతుంది. అంటే దేవుని ఆత్మే
స్వయముగా సంఘాలతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మే సంఘాల్లో ఉన్న ప్రతి తప్పుని ఎత్తి చూపుతున్నాడు. దేవుని ఆత్మే ఒకవేళ మనం నమ్మకంగా ఉన్నట్లయితే, మన విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకున్నట్లయితే, దేవుని ఆత్మ దేవుని వల్ల, తండ్రి వల్ల మనకొచ్చే ఆశీర్వాదాన్ని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఫిలడెల్ఫియా సంఘము అన్ని సంఘముల కంటే ఒక నమ్మకమైన సంఘముగా మనం చూస్తున్నాం. ఇట్ వాజ్ అ ఫెయిత్ఫుల్ చర్చ్. ఎందుకు నమ్మకమైన సంఘం? ఏ సంఘము నమ్మకముగా ఉంటుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న ఒక విశిష్టమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యమును వాళ్ళు గైకొన్నారు అనే మాట రాయబడిందండి. దే కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. వేరే సంఘాల్లో దేవుని వాక్యము అనే మాట రాయబడలేదండి. కానీ ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘము మొదటిసారి దేవుని వాక్యము అని 2 సార్లు ఆ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే వాక్యం మనం వివరిస్తూ ఉండగా, 2 అంచుల గల దేవుని వాక్యం మీ నరంలోకి దూసుకొని వెళ్ళునుగాక. మీకు మానసిక విడుదలను, శారీరక విడుదలను, ఆత్మీయ ఎదుగుదలను దేవుని వాక్యం మీ జీవితాల్లోకి తీసుకొని వచ్చునుగాక. మంచిది, మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు మీ బైబిల్స్ తీసి చాలా జాగ్రత్తగా, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీ బైబిల్స్ కూడా తీసి జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరుడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. ఫిలడెల్ఫియా సంఘములో మొదటి మాట మనం ఏం చదువుతున్నాము అంటే, దావీదు తాళపు చెవులు గలవాడు. ఆయన ఎప్పుడైతే తలుపును మూస్తాడో మరి ఎవ్వరూ తెరవలేరు. దావీదు తాళపు చెవులు గలవాడు. ఎప్పుడైతే ఆయన తెరుస్తాడో మళ్ళీ ఎవరు మూయలేరు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం అనేక సార్లు దావీదు గురించి మనం వింటాం. దావీదు వంశావళిలో నుంచే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అది ప్రవచనముగా మనము పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దావీదు వంశావళిలోంచి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు జయం పొంది ప్రతి తాళపు చెవిని యేసు ప్రభు ఆ యొక్క ఆయన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మనకు చాలా ద్వారాలు కనపడతాయి మన ముందు. ప్రభువా, నాకు ఈ ద్వారం తెరిస్తే బాగుండు. అది పరిచర్య ద్వారం కావచ్చు, అది సువార్త ద్వారం కావచ్చు, అది మన జీవితాల్లో ఆశీర్వాదానికి కూడిన ద్వారం కావచ్చు,
ఇలాంటి ద్వారాలు ఎన్నో మనకి కళ్ళకెదురుగా కనబడుతుంటాయి. ప్రభువా, ఆ ఉద్యోగం చేయడంలో నాకు ఓ ద్వారం తెరిస్తే బాగుండు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ ద్వారాలన్నీ తెరవబడాలి అంటే మనకి తాళపు చెవులు కావాలి. ఈ తాళపు చెవులు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తాళపు చెవులు లేకుండా ఆ ద్వారాన్ని తెరవలేము. ఆ ద్వారం తెరవబడకుండా మనము దాంట్లోకి ప్రవేశించలేం. ఈరోజు ఆ తాళపు చెవులు కల మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయని మనం చదువుతున్నామండి. మొదటి వచనం మరొకసారి 7వ వచనం మరొకసారి చదువుకుందామండి దయచేసి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి గలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. చూడండి, యేసు ప్రభు తనని తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు తాళపు చెవులు. ఒక వచనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు దావీదు వంశావళి నుంచి వచ్చి మరణం పొంది పునరుత్థానమయ్యాడు అని ఒక మాటని మనం చదువుతున్నామండి. దయచేసి ఆ మాటను చదువుకున్నాం. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, దావీదు సంతానం నుంచి వచ్చి మృతులలో నుంచి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అక్కడ మనకు మాట రాయబడింది. మరి యేసు ప్రభు దావీదు సంతానం నుంచి వచ్చాడు. మరి ఎలాంటి తాళపు చెవులు కలవండి? తాళపు చెవు ఒక అధికారాన్ని గుర్తండి. యేసు ప్రభు మనందరికీ తెలుసు, ఈ లోకంలో కన్య గర్భము ధరించి పాపము లేకుండా యేసు ప్రభు జన్మించాడు. పాపము లేకుండా జన్మించడమే కాదు, పాపము లేకుండా యేసు ప్రభు తన 33.5 సంవత్సరాల జీవితాన్ని ఈ భూలోకంలో గడిపాడు. వాక్యం పలుకుతుంది, 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనలో ఎలాంటి పాపము లేదు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యేసు ప్రభు ఎలాంటి పాపము చేయలేదు. ఇంకొకటి, ఆయన నోట్లో నుంచి ఏ కపటము బయటికి రాలేదు. He has not sinned, no deceit was found in his mouth అనే మాట మనం చదువుతున్నాం. అందుకే మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ పరిశుద్ధుడైన దేవుడు సిలువలో నీ కోసం నా కోసము ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని నీకు నాకు ఇచ్చాడు. దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని నీకు నాకు ఇచ్చాడు కనుకనే ఆ పరిశుద్ధ రక్తము చేత మనము కూడా కడగబడుతున్నాం. మనం కడగబడినప్పుడు మన పాపము వెళ్ళిపోయి మనం దేవుని యొక్క నీతిని ధరిస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఇంకో గొప్ప విషయం ఏం చూస్తున్నామంటే, దేవుడు 2 రాజ్యాలు మనకు కనబడతాయండి. ఒక వైపు దేవుని రాజ్యం, ఇంకో వైపు సాతాను రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకి రాజుగా ఉన్న యేసయ్య సాతాను రాజ్యాన్ని కూల్చడానికి మొట్టమొదటిగా ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో మరణించాడో సాతాను శక్తిని నిర్వీర్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానమై లేస్తున్నాడో మరణం మీద ఆయన జయము పొందుకుంటూ ఉన్నాడు. ఆ మరణం మీద జయం పొందుకున్నప్పుడు యేసు ప్రభు ఆ మరణానికి సంబంధించిన తాళపు చెవులు సాతాన్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఆ మాటను చూడొచ్చండి. ఆ యొక్క పాతాళం యొక్కయు నరకము యొక్కయు తాళపు చెవులు నా ఆధీనంలో ఉన్నాయనే మాటని అక్కడ మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి.
నేను మొదటివాడను కడపటివాడను, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను. యుగ యుగముల వరకు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, జాగ్రత్తగా వినండి, మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సో యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత సాతాను దగ్గర నుంచి ఆ యొక్క పాతాళం యొక్కయు నరకం యొక్కయు తాళపు చెవులు యేసు ప్రభు వశంలో తీసుకొని వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఈ మాట అంటూ ఉన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకముంచి మరణించిన వాడు జీవిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభు మరణాన్ని జయించాడు కాబట్టి ఈరోజు సజీవుడిగా ఉన్న యేసు ప్రభు, యుగ యుగముల వరకు సజీవుడిగా ఉండే యేసు ప్రభు నీకు నాకు కూడా ఆ భాగ్యాన్ని ఇస్తున్నాడనే మాటని చెప్తున్నాను. మనం క్రీస్తునందు నిద్రించినా కానీ మనం ప్రభునందు జీవించేవారిగా మనం ఉంటామండి. మనం ముందుకెళ్ళాం, ఈ యొక్క మాటని చూద్దాం. 8వ వచనాన్ని మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం దయచేసి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. చాలమ్మా, చూడండి, ఇక్కడ మనము ఇంకా మనం ద్వారం గురించే మాట్లాడుతున్నాం. 7వ వచనంలో ఇంకా మన ద్వారం గురించే మనము మాట్లాడుతున్నాం. 8వ వచనంలో ఫిలడెల్ఫియా సంఘం యొక్క నమ్మకం గురించి, ఆ మంచి గుణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో అనేక మార్లు దేవుడు ద్వారము తెరిసేవాడిగా ఉండాలి. మరి ఎన్ని రకాల ద్వారాలు ఉన్నాయి? మొట్టమొదటిగా పరలోక రాజ్యం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడు. రెండవదిగా మనందరికి కూడా రక్షణ ద్వారాన్ని యేసు ప్రభు తెరిచాడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైందండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది రక్షణలో ఉంటారు, కొంతమంది రక్షణలో ఉండరు. మన వారి కోసం ప్రార్థన చేస్తాం, వారు ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు రక్షణలోకి వాళ్ళు రారు. ఎందుకు అంటే వాళ్ళకి రక్షణ ద్వారాలు అనేవి దేవుడు తెరవాలి. రక్షణ అనేది ఒక మనిషి ఇచ్చేది కాదు. రక్షణ అనేది దేవుడు ఆ వ్యక్తికి తన కృప వల్ల ఇచ్చేదే రక్షణ. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మనం మన కుటుంబాల్లో ఎవరెవరికైతే రక్షణ లేదో, ప్రభువా వాళ్ళందరికీ రక్షణ ద్వారము తెరవమని మనం ప్రార్థన చేద్దాం. అవునండి, బైబిల్లో మనం ఓ మాటను చదువుతాం, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో, ఆయన మరణించాడు అని, 3వ రోజు పునరుత్థానమై లేచాడని వాళ్ళు విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు అనే మాటను చదువుతున్నాం. కానీ ఆ సమయము, మనము రక్షణ పొందుకునే సమయము చాలా ప్రాముఖ్యమైంది. ఆ ద్వారాన్ని దేవుడు తెరవాలి. నీకు వాక్యము బాగా తెలిసిండొచ్చు. ఉదాహరణకి పౌలు గారికి వాక్యం బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలుసు, గమాలియేల్ దగ్గర ఆయన వాక్యాన్ని నేర్చుకున్నాడు, తర్ఫీదు పొందుకున్నాడు. కానీ రక్షణ ద్వారం పౌలు గారికి తెరవబడలేదు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఒక ఫరిసేయుడిగా ఉండి యూదా మతం కోసము ఆయన తిరుగుతూ ఉండేవాడు. కానీ రక్షణ ద్వారం తెలియదు, బైబిల్ తెలిసినప్పటికీ. కానీ ఒకానొక రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దమస్కుస్కు ఆయన వెళ్తున్న మార్గంలో రక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఆ రోజే పౌలు రక్షణలోకి వస్తున్నాడు. మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం. ఆ రోజు వాక్యము తెలిసినప్పటికీ ఆ రోజు పౌలుకి రక్షణ ద్వారం తెరవబడింది. జక్కయ్య అనేక సంవత్సరాలుగా ఆయన అదే ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. కానీ ఒకానొక రోజు జక్కయ్య కుటుంబానికి మొత్తానికి దేవుడు రక్షణ ద్వారాన్ని తెరిచాడు. గాడ్ ఓపెన్డ్ అ డోర్ ఫర్ సాల్వేషన్. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క జక్కయ్య కుటుంబానికి రక్షణ ద్వారం తెరిచాడో, ఆ కుటుంబం మొత్తము కూడా రక్షణలోకి వచ్చినట్లుగా మనము
లూకాసు వార్త 19వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకుంటున్నామండి. సో ఈరోజు మనకు అన్నీ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, కానీ రక్షణ లేకుండా మీరు ఉన్నట్లయితే, ప్రభువా నా కుటుంబాల్లో అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభువా, వాళ్ళకి రక్షణ ద్వారాన్ని తెరవమని ప్రార్థన చేద్దాం. అండ్ రెండవదిగా, మారు మనసుకి తగిన ద్వారము అంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, నీ యొక్క హృదయ ద్వారం వద్దనే ఉండి నేను హృదయ తలుపుని తడుతూ ఉన్నాను. ఒకవేళ నీవు నీ యొక్క ఆ హృదయ ద్వారాన్ని తెరిస్తే నేను నీలోకి వస్తాను, నీలో భుజిస్తాను, నీలో నివసిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు మనుషుల హృదయాల్లోకి రాడు అంటే, మన హృదయాలు కఠినమైపోయాయి. మనం చేసిన ఏ పాపము కూడా, ఏ తప్పు కూడా మనకి ఆ తప్పుగా అనిపించదు. ఆ తప్పుగా అనిపించినప్పుడు ఆ మనిషి మారు మనసులోకి రాడు, ఆ మనిషి పశ్చాత్తాపంలోకి రాడు, ఆ మనిషి దేవుడి దగ్గర మోకరించి ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అనే మారు మనసులోకి రాడు. ఇంకా కొంతమంది ఆ పాపాన్ని సమర్థించుకుంటూ జీవిస్తారు. ఇంకా కొంతమంది అది పాపమే కాదన్నట్లుగా జీవిస్తుంటారు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, నీకు రక్షణ ద్వారం తెరవబడాలి అంటే మొదట మారు మనసుతో దేవుడు నీ హృదయ ద్వారాన్ని తెరవాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసుతో దేవుడి దగ్గరికి వస్తావో, నీ పాపాల కోసం పశ్చాత్తాపడతావో, అప్పుడే నువ్వు రక్షణ ద్వారం తెరవబడుతుందనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. చదుదామండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదుదాం దయచేసి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో తలుపు వద్ద ఉండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఈరోజు నువ్వు రక్షణలోకి రావాలి అంటే మొదట నీ హృదయం అనే తలుపు మారు మనసుతో పశ్చాత్తాపంతో నీ హృదయం అనే ద్వారము తెరవబడాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో వస్తావో అప్పుడే నీ పాపము క్షమించబడుతుంది. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, ఎవరైతే తన అతిక్రమము దాచిపెట్టుకుంటాడో వాడు దేవుడి దయని పొందడు, కానీ ఎవరైతే ఆ యొక్క అతిక్రమములని పాపములని విడిచిపెడతాడో దేవుని దయని పొందుకుంటాడు అనే మాటను చూస్తున్నాం. జక్కయ్య ఎందుకు దేవుడి దయని పొందుకున్నాడంటే మారు మనసులోకి వచ్చాడు. వెంటనే ఆయన రక్షణ రాకముందు జక్కయ్య అన్న మాట ఏంటంటే, నేను ఎవరెవరినైతే మోసం చేశానో వాళ్ళందరికీ నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను, ₹1 మోసం చేస్తే ₹4 తిరిగి ఇచ్చేస్తాను. అవన్నీ పశ్చాత్తాపంతో కూడిన క్రియలు. అవును, నేను మోసం చేశాను, నేను పాపం చేశాను, నేను దాన్ని సరిదిద్దుకుంటాను అని పశ్చాత్తాపంతో మారు మనసుతో జక్కయ్య ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేశాడో అప్పుడు దేవుడు 4 అడుగులు ముందుకేస్తున్నాడు, ఆయన కుటుంబానికి రక్షణ ఇస్తూ ఉన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం ఈరోజు ఆ మారు మనసు అనే ద్వారం తెరవబడాలి. ఆ తెరవబడినప్పుడు రక్షణ అనే ద్వారం నీకు తెరవబడుతుంది. అది తెరవబడినప్పుడు నీకు నిత్య జీవం అనే ద్వారం తెరవబడుతుంది. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనే ఒక ద్వారం తెరవబడుతుంది. అందరూ ఏమనుకుంటారంటే, నేను క్రైస్తవుడిగా వచ్చాను, బాప్తిజం తీసుకున్నాను, ఇక నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళడం గ్యారెంటీ అనుకుంటారు. ఎస్, రక్షణ అనేది క్రైస్తవుడికి దేవుడి యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఇచ్చే గొప్ప వరం. ఆ రక్షణలో మనము చివరి వరకు కూడా మనం కొనసాగే వారిగా ఉండాలి. అందుకే దేవుడు ఫిలడెల్ఫియా సంఘంతో అన్నప్పుడు మాట అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. సో మన క్రియలని గమనిస్తున్నాడు దేవుడు. మళ్ళీ మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధతలో నడవాలని ఆశపడుతున్నాడు. ఈ భయంకరమైన పాపమైన జీవితంలో, పాపపు లోకములో దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన బిడ్డలుగా మనం నడవాలని, పరిశుద్ధతలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు.
అందుకే యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు గురించి రాసినప్పుడు పేతురు అన్నాడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు, ఆయన నోటిలో ఎలాంటి కపటము కనబడలేదు అంటున్నాడు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వించిన వాళ్ళందరూ కూడా మన క్రియలని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకున్న మనం నిత్య జీవం అనే ద్వారం మనకు తెరవబడాలి అంటే మనము చివరి దాకా దేవుడి పట్ల నమ్మకంగా మనం జీవించాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ అనేది మొదటి మెట్టు అయితే ఆ యొక్క నిత్య జీవం అనేది చివరి మెట్టు. మనమందరము ఆటల పోటీలో పాల్గొంటాం. రన్నింగ్ రేస్లో మొదటగా ఆరంభించిన వాళ్ళకి ప్రైజ్ రాదండి. ఎవరైతే ఆ రన్నింగ్ రేస్ని ముగిస్తారో, ఆ పరుగు పంద్యాన్ని ముగిస్తారో వాళ్ళకే ప్రైజ్ వస్తుంది. ఈరోజు మొదట నీ మారు మనసు అనే ద్వారం తెరవబడాలి. 2, రక్షణ అనే ద్వారం తెరవబడుతుంది. నువ్వు నమ్మకంగా చివరి దాకా నడిస్తే నిత్య జీవం అనే ఒక ద్వారం నీకు తెరవబడుతుంది. అని దేవుడు ఏమన్నాడు? అక్కడ ఒక మాట అంటున్నాడు, ఒకసారి దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరంట, ఒకసారి దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరంట. నోహాపు కుటుంబానికి దేవుడు రక్షణ ద్వారాన్ని తెరిచాడు. ఆ రక్షణ ద్వారాన్ని తెరిచిన తర్వాత నోహాపు ఓడలోకి వెళ్ళిన తర్వాత ఆ ద్వారం, ఆ ఓడ యొక్క ద్వారం మూయబడింది. అంటే బయట ఉన్న వాళ్ళందరికీ కూడా రక్షణ ద్వారం మూయబడింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఎప్పుడైతే వర్షం కురిసిందో ఆ జల ప్రళయంలో వాళ్ళందరూ నాశనమైనట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సో అక్కడ నోహాపు కుటుంబానికి రక్షణ ద్వారం తెరవబడింది. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. అండ్ నోహాపు నీతిమంతుల్లాగా బ్రతికాడు. ఇన్ దిస్ అన్రైచియస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు లివ్ లైక్ రైచియస్ పీపుల్ లైక్ నోహా. నోహా గురించి దేవుడు ఒక మంచి మాట చెప్తాడు. నోహాపు ఒక నీతిమంతుడు అనే మాటని అక్కడ మనం చదువుతున్నాం. నీతిమంతుడు అంటే దేవుని అడుగు జాడల్లో నడిచేవాడు అని అర్థం. నీతిమంతుడు అంటే దేవుడితో సరైన సంబంధం కలిగిన వాడు అని అర్థం. నీతిమంతుడు అంటే దేవుని పరిశుద్ధతలో నడిచేవాడు అని అర్థం. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మనం, ప్రభువా నోహాపు కుటుంబాన్ని ఎలాగైతే కాపాడేవో రక్షణ ద్వారం తెరిచి, ప్రభువా నన్ను కూడా కాపాడు. ఆ రోజు ఒకసారి తలుపు పూయబడిందండి, వాళ్ళెవరూ లోపలికి రాలేకపోయారు. ఈరోజు దేవుడు అన్నాడు, నీ ముందు ద్వారము, రక్షణ ద్వారము తెరవబడే ఉంది. నీ ముందు నిత్య జీవం అనే ద్వారం తెరవబడే ఉంది. మరి నువ్వు ముందుకు సాగుతావా నీ క్రియల ప్రకారంగా అని దేవుడు మన వైపు చూసి అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ద్వారాన్ని తెరుస్తాడో ఏ మనిషి కూడా మూయలేడు. ఒక్కసారి రక్షణ అనే ద్వారాన్ని నీకు నాకు తెరిచిన తర్వాత ఇక ఎవ్వరు కూడా ఆ ద్వారాన్ని మూయలేరు అనే మాటను చూస్తూ ఉన్నాం. కొన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడు, కొన్ని ద్వారాలు దేవుడు మూస్తాడు. యోనా జీవితంలో పరిచర్య ద్వారాన్ని దేవుడు తెరిచాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్తని బోధించమని దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. కానీ యోనా ప్రవక్త తర్షీషుకు బయలుదేరాడు. దేవుడు వెంటనే ఏం చేశాడంటే ఆ తర్షీషుకు వెళ్ళే ద్వారాన్ని మూసేశాడు. ఎప్పుడైతే ఆ ద్వారాన్ని దేవుడు మూసేశాడో వాళ్ళందరూ, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ గమనిస్తున్నారు, ఈ సమస్య వచ్చింది యోనా వల్లనే అని చెప్పి యోనాన్ని తీసి సముద్రంలో పడేస్తూ ఉన్నారు. దేవుడు వెంటనే చేపని పంపించి ఆ యొక్క ద్వారాన్ని తెరిచి దేవుడు చేప కడుపులో యోనాని 3 రాత్రులు 3 పగళ్ళు ఉంచుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యోనా ఆ చేప కడుపులో నుంచి మారు మనసుతో దేవుడికి మొరపెడుతున్నాడో మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను బోధించడానికి దేవుడు ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. సో దేవుడు మనకి ద్వారాలు తెరిచేవాడిగా ఉంటాడు. మనకి అనవసరమైన ద్వారాల్ని మన జీవితంలో మూసేవాడిగా ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితాల్లో మేలు కలిగించే, ఆశీర్వాదాన్ని కలిగించే దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ద్వారము తెరవబడునుగాక. దేవుని చిత్తంలో లేని ప్రతి ద్వారము యేసు నామంలో మీ జీవితాల్లో మూయబడునుగాక.
ఎందుకంటే తప్పుడు ద్వారం గుండా మనం వెళ్తే మన గమ్యానికి మనం చేరుకోలేము. మనం దేవుడి నుంచి దూరం అయిపోతాం, ఆ యొక్క యోనా ప్రవక్తలాగా. ఇజ్రాయెల్ ప్రజలు చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి. ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఐగుప్తు సైనికులను చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవుడికి మొరపెడుతున్నారు, మోషే దేవుడికి మొరపెడుతున్నాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాళ్ళకు ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. వాళ్ళు సురక్షితంగా పొడి నేల మీద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నడుచుకుంటూ పోతున్నారు. దేవుడు వాళ్ళకి ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారం ఏంటి అంటే అందరు ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షణలోకి వాళ్ళ ఐగుప్తుల నుంచి రక్షించిన ద్వారం అది. కానీ అదే పొడి నేల మీద మళ్ళీ ఐగుప్తు ప్రజలు నడవాలని ఆశపడ్డారు. కానీ వాళ్ళకి దేవుడు ద్వారాన్ని మూసేశాడు. దేవుడు వాళ్ళకి ద్వారాన్ని మూసేశాడు కాబట్టే ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైనికులు అందరూ కూడా జల సమాధి అవుతున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే కొందరికి ద్వారాలు దేవుడు తెరుస్తాడు, కొందరికి దేవుడు ద్వారాలు మూస్తాడు. మంచిది, మనం వాక్యంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న 3 మంచి విషయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ 3 విషయాలను జాగ్రత్తగా విందాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. చూడండి, 3 చక్కని విషయాలు ఆ యొక్క సంఘంలో ఉన్న విషయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసిలో కూడా అలాంటి విషయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే వాళ్ళ శక్తి కొంచెమైనను వాళ్ళు దేవుని వాక్యమును గైకొన్నారంట. అండ్ మూడవదిగా దేవుని నామాన్ని వాళ్ళు తృణీకరించలేదు, విస్మరించలేదు. దే హ్యావ్ నాట్ డినైడ్ ద ఫెయిత్ ఇన్ గాడ్. చూడండి, ఫిలడెల్ఫియా సంఘం ఎందుకు నమ్మకమైన సంఘముగా ఉండిందంటే వాళ్ళ శక్తి కొంచెమే. అంటే వాళ్ళు అప్పుడప్పుడే క్రైస్తవత్వంలోకి వచ్చారు. నీలాగా నాలాగా ఆత్మీయతలో వాళ్ళు లేరు. అప్పుడప్పుడే క్రైస్తవత్వంలో వచ్చారు. మనలాగా వాళ్ళకి బైబిల్స్ లేవు, మనలాగా వాళ్ళకి పుస్తకాలు లేవు, మనలాగా వాళ్ళకి పెద్ద పెద్ద సంఘాలు లేవు, చర్చిలు లేవు, మనలాగా పెద్ద పెద్ద బోధకులు, పాస్టర్లు, లేకపోతే ప్రీచర్స్ వీళ్ళందరూ లేరు. వాళ్ళు తెలిసింది యేసుప్రభు గురించి కొంచెమే. ఏదైతే విన్నారో దాన్ని పట్టుకొని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి శోధనలు వచ్చినా, వాళ్ళకి 2 వైపుల నుంచి శోధనలు వచ్చాయి ఫిలడెల్ఫియా సంఘానికి. ఒకవైపు యూదుల నుంచి, ఇంకోవైపు రోమియోల నుంచి. యూదులు ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క సమాజ మందిరంలో నుంచి, ఎక్కువగా యూదులు సమాజ మందిరాల్లో వాళ్ళు దేవుని ఆరాధిస్తుండేవాళ్ళు. ఆ యూదులందరూ కూడా క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఆ కాలంలో, మీరు యేసు ప్రభుని నమ్ముకోవద్దు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే, యావే దేవుడినే మీరు మాలాగా ఆరాధించండి, ఇదిగో మా సమాజ మందిరాల్లోకి రండి, యావే దేవుణ్ణి ఆరాధించండి అని వాళ్ళని బలవంతము చేసేవాళ్ళు. ఇంకోవైపు రోమియోలు, ఈ రోమియోలు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తుండేవాళ్ళు. వాళ్ళందరికీ కైసర్ వాళ్ళ ప్రభువుగా వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆ కాలంలో కైసర్కి ఒక చిన్న దేవాలయం కూడా కట్టారు. అయితే ఆ పట్టణంలో ప్రతి ఒక్కడు ఏం చేయాలి అంటే రోమియోల ప్రకారంగా ఆ మందిరంలోకి వెళ్ళి కైసరే ప్రభు అని వాళ్ళు ఉచ్చరించి అక్కడ తీసుకున్న ఒక చిన్న అగరబత్తిని తీసుకొని ఒకటి అక్కడ ముట్టించి రావాలి. నువ్వు ఏ మతాన్ని ఫాలో అయినా పర్వాలేదు, నువ్వు యూదుడు అయినా పర్వాలేదు, క్రైస్తవుడైనా పర్వాలేదు, ఇక ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు, కానీ నువ్వు చేయాల్సిందంటే ఆ మందిరానికి వెళ్ళాలి, కైసర్ ప్రభు అని చెప్పాలి, అండ్ ఒక చిన్న అగరబత్తి ముట్టించి రావాలి. సో ఆ కాలంలో ఫిలడెల్ఫియా సంఘానికి చెందిన వారు ఒకవైపు యూదుల నుంచి, ఇంకోవైపు రోమియోల నుంచి ఒత్తిడిని తీసుకునే వాళ్ళు, మీరు రండి. కానీ ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న ఆ విశ్వాసులు, ఆ రోజున్న విశ్వాసులు, వాళ్ళ శక్తి కొంచెమైనను
వాళ్ళు దేవుని వాక్యాన్ని గైకొన్నారు. అంటే దేవుని వాక్యాన్ని, వాళ్ళు తెలిసిన కొంచెమైన వాక్యాన్ని వాళ్ళు పట్టుకున్నారు, ఆ వాక్యంలో కొనసాగారు. అండ్ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత భయంకరమైన ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరి నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వాళ్ళు ప్రభువు నామాన్ని వాళ్ళు నిరాకరించలేదు. దే హ్యావ్ నాట్ డినైడ్ గాడ్. ఈరోజు చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నామండి. ఇలాంటి భయంకరమైన ఒత్తిడులు మనకు కూడా వస్తాయి అండ్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. అనేక ప్రశ్నలు మనల్ని కూడా అడుగుతున్నారు, క్రైస్తవులు కూడా అడుగుతున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడా? ఎలా నిజమైన దేవుడు? యేసు ప్రభు ఒక్కడే ఎందుకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు? సో అనేక ప్రశ్నలు మనల్ని కూడా అడిగినప్పుడు బైబిల్ జ్ఞానము లేని క్రైస్తవులు ఈజీగా కన్విన్స్ అయిపోతున్నారు. అందుకే ఫిలడెల్ఫియా సంఘము ఎందుకు ఆ ఒత్తిళ్ళకి లొంగలేదు అంటే, ఫిలడెల్ఫియా సంఘంలో శ్రేష్టమైన దేవుని వాక్యం ఉంది. వాళ్ళకి తెలుసు ఎందుకు యేసు ప్రభుని దేవుడుగా ఆరాధించాలో. ఈరోజు నీ వాక్యము నీ నోట్లో ఉండాలి, నీ వాక్యం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలించేవాడిగా ఉంటావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దామండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారందరినీ రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. చూడండి, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే జయించే వారిగా ఉంటారో, ఎవరైతే వాళ్ళ శక్తి కొంచెమైనను దేవుని వాక్యాన్ని ఉంచుకొని ప్రభు నామాన్ని తృణీకరించరో వాళ్ళకి దేవుడు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారం ఏంటంటే, సాతాను వాళ్ళ ముందు వచ్చి వంగి నమస్కారం చేస్తుంది. సేటన్ విల్ బౌ టు దెమ్ అనే మాటను చూస్తున్నాం. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యంలో చదువుతున్నాం, సాతానుని దేవుడు మన పాదాల కింద, అంటే సంఘం యొక్క పాదాల కింద దేవుడు ఉంచాడు అనే మాటను చూస్తున్నాం. సో నమ్మకంగా ఉండే సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘము అధికారం కలిగి ఉంటుంది. ఆ అధికారం కలిగిన సంఘం ఎంత అధికారం కలిగి ఉంటుందంటే, సాతాను క్రియలని సంపూర్ణంగా నశింపచేసే అధికారం కలిగి ఉంటుంది. ప్రతి విశ్వాసి ఈరోజు సాతానికి భయపడతాడు, సాతాను శోధన అంటాడు. దేవుడి నామానికంటే సాతాను యొక్క పేరుని ఎక్కువ ఉచ్చరిస్తారు. కానీ నువ్వు దేవుని పట్ల స్థిరముగా నడిచినట్లయితే సాతాను నీ పాదాల కింద, అంటే సంఘం యొక్క పాదాల కింద దేవుడు ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త మనం 16వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. పేతురుతో దేవుడు అంటున్న మాట, యేసు ప్రభు అంటున్న మాట, పేతురు నీవు బండవి, నీ యొక్క ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళపు పాశములు ఆ సంఘం ముందు నిలువజాలవు అంటున్నాడు. ద గేట్స్ ఆఫ్ హెల్ విల్ నాట్ ప్రివైల్ అగెయిన్స్ట్ ఇట్. సో ప్రేమైన దేవుని సంఘమా, ఈరోజు చర్చ్కి, యేసుక్రీస్తు సంఘానికి దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారం కింద సాతాను లోబడాల్సిందే. మన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చదువుతున్నాం. హెరోదు రాజు పేతురుని చెరసాల్లో వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు తన దేవతని పంపిస్తున్నాడు, పేతురుని చెరసాల్లో నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. సంఘము ప్రార్థించినప్పుడు సంఘానికి ఒక అధికారం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అధికారం గమనించి సంఘముగా మనం ప్రార్థన చేయడం మొదలు పెడదాం.
లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సాతాను మన ఎప్పుడైతే శిష్యుల అధికారం పొందుకున్నారో ఆ అధికారానికి సాతాను లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూసే ప్రతి ఒక్కరూ, వినే ప్రతి ఒక్కరూ, నీకు ఒక అధికారం దేవుడిచ్చాడు. ఆ అధికారం నువ్వు కలిగి ఉండాలి. అండ్ దేవుడి కోసం ఎప్పుడు మండేవారిగా ఉండాలి. దేవుడు ఎవరి కోసం చూస్తున్నా అంటే దేవుడి కోసం ఎప్పుడు మండేవారిగా చూస్తున్నాడు. ముందుకెళ్దామండి. దాని తర్వాత వాక్యం చూద్దాం. మూడో అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చూడండి, దేవుడిచ్చే ఇంకొక వాగ్దానం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొని ఆ వాక్యంలో దేవుడితో నడుస్తారో మనకు ఒక భయంకరమైన దినాలు రాబోతున్నాయి. శ్రమణ దినాలు అంటున్నాడు. ఈస్ కాలింగ్ ద అవర్ ఆఫ్ ట్రయల్, అంటే ఒక పరీక్ష దినాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ప్రపంచంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు ఒక పరీక్ష గుండా వెళ్తూ ఉన్నాడు. దేవుని సంఘం ఒక పరీక్ష గుండా వెళ్తూ ఉంది. ఒక శ్రమ గుండా దేవుని యొక్క సంఘం వెళ్తూ ఉంది. ఇలాంటి సమయంలో మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉండి మీరు స్థిరముగా విశ్వాసంలో నడిచినట్లయితే ఆ భయంకరమైన శ్రమల దినాల్లో, ఆ భయంకరమైన పరీక్ష దినాల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడుతాను అంటున్నాడు. నిన్ను నన్ను కాపాడే దేవుడు కునుకు తీయడు, నిదురపోడండి. తను నమ్మిన ప్రజల్ని దేవుడు ఎప్పుడు ఎడబాయడు, ఎప్పుడు కూడా విడనాడడు అనే మాటను చెప్తా ఉన్నా. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నమ్ముకొని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి అడుగుపెట్టారు. ఆ ఎడారిలోకి అడుగుపెట్టినప్పుడు వాక్యంలో మనం చదువుతున్నాం, రాత్రి అగ్ని స్తంభములాగా పగలు మేఘ స్తంభములాగా ఉండి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడినట్లుగా మనం వింటూ ఉన్నాం. అలాగే ఆ ఎడారిలో వాళ్ళని పోషించడానికి సుమారు 40 సంవత్సరాలు ప్రతి దినము వాళ్ళ కోసము ఫ్రెష్ మన్నాని కురిపించి వాళ్ళని దేవుడు జెహోవా జాయిరాగా వాళ్ళ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నమ్మకంగా ఉంటే, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా దేవుడు కాపాడాడో, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎలాగైతే కాపాడాడో, ఈరోజు నిన్ను కూడా అదే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అదే భయంకరమైన శ్రమ దినాల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా తన సంఘాన్ని కూడా దేవుడు కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం ఆ 10వ వచనాన్ని, 3వ అధ్యాయం 10వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం దయచేసి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు. చూడండి, భూనివాసులంటే చివరి దినాల్లో భయంకరమైన శోధనలు గుండా వెళ్తాం, భయంకరమైన శ్రమలు గుండా వెళ్తాం. ఒకవైపు అంత్యక్రీస్తు పరిపాలన వస్తుంది, ఇంకోవైపు నువ్వు భయంకరమైన కరువులు, యుద్ధాలు, భయంకరమైన శ్రమలు నీ కలుగుతాయి. కానీ ఇలాంటి సమయంలో నువ్వు నా వాక్యము కలిగి ఉంటే దేవుడు అంటున్న మాట ఏంటో విందాం. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో, ఆ లోకమంతటికి రాబోవు శ్రమల కాలములో నేను నిన్ను కాపాడేదను. ఈ భూమి మీదకి 2 రాబోతున్నాయి. ఒకటి దేవుని ఉగ్రత రాబోతుంది, 2 అంత్యక్రీస్తు పరిపాలన రాబోతుంది. దాన్ని కొన్నిసార్లు మనం 7 ఏళ్ల శ్రమల కాలము అంటున్నాం. ఆ శ్రమల కాలం కంటే ముందు పురిటి నొప్పుల వలె ఆల్రెడీ చాలా సూచనలు మనం చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు నా వాక్యమును గైకొన్నావు కనుక, నా వాక్యముని పట్టుకున్నావు కనుక, నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నావు కనుక నువ్వు భయపడని అవసరం లేదు. నేను నిన్ను కాపాడుతానంటున్నాడు.
నీ తల నుంచి ఒక్క వెంట్రుక కూడా కింద పడ్డా నేను దాన్ని లెక్కించేవాడనుగా ఉంటానంటున్నాడు. వాక్యాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూద్దామని దయచేసి. మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 30వ వచనం చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు. మన తల వెంట్రుక ఒక్కటి కింద పడ్డా అది లెక్కించబడింది. అంటే అంత జాగ్రత్తగా దేవుడు నీ గురించి నా గురించి శ్రద్ధ వహించే దేవుడుగా ఉంటాడు. హీఈస్ ద లార్డ్ హూ కేర్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. సో ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మనం చివరి దినాల్లో, శ్రమ దినాల్లో మనమందరము కాపాడబడాలంటే ఆ దేవుని వాక్యాన్ని గైకొని ఓపికతో మనం ముందుకి సాగేవారిగా ఉందాం. ఎప్పుడైతే ఓపికతో దేవుని వాక్యాన్ని పట్టుకొని సాగేవాడిగా ఉంటావో దేవుడు అన్నాడు, నేను కాపాడుతాను, శ్రమ దినములో నేను కాపాడుతాను అంటున్నాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ద అవర్ ఆఫ్ ట్రయల్. 11వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం దయచేసి. నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని వాగ్దానం మళ్ళీ అంటున్నాడు, నేను త్వరగా వచ్చున్నాను. బిహోల్డ్ ఐ కమ్. ప్రపంచము ప్రభు రాకడకి సిద్ధపడుతూ ఉంది. మరి ప్రపంచము ప్రభు రాకడకి సిద్ధపడుతూ ఉంటే సంఘము, తన వధువుగా ఉన్న సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సంఘం అయితే, ఏ విశ్వాసి అయితే సిద్ధపాటు కలిగి ఉంటాడో ప్రభు రాకడలో, వాళ్ళే ఎత్తబడిన సంఘంలో ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. సో మరొకసారి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ సంఘమా నేను త్వరగా రాబోతున్నాను. ఎస్, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని. చూడండి, మనందరము ఒక గురి కలిగి పరిగెడుతున్నాం మన విశ్వాసంలో. పౌలు తన విశ్వాస జీవితంలో ఒక గురి కలిగి పరిగెడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను నా పరుగు పందెమును తుదముట్టిచ్చితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, దేవుడు నాకు అనుగ్రహించు కిరీటమును నేను పొందుకొంటిని అంటున్నాడు. చూడండి, పౌలు గురి కలిగి పరిగెట్టాడు. పరిచర్యలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు తన బహుమానంగా పౌలుకి ఒక కిరీటాన్ని ఇచ్చాడంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నీకు ఆ పెట్టిన కిరీటాన్ని ఎవరు దొంగలించుకోకుండా చూసుకో. ఈరోజు చాలామందికి ఏమవుతుందంటే, మనందరము కిరీటం ధరించేవారిగా మనందరికి కిరీటాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట. కానీ ఎవరికంటే ఆ విశ్వాసం అనే పరుగు పందని నెగ్గిన వారికి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి, సహనముతో ఓపికతో దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న వారికి, దేవుని నామాన్ని తృణీకరించని వారికి ఓ కిరీటం దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కానీ చాలామంది ఆ కిరీటాన్ని కోల్పోతారంట. ఎందుకు అంటే, చివరి దాకా దేవుడి పట్ల నమ్మకంగా వాళ్ళు జీవించలేక. యూదా ఇస్కారియతు మనం చూస్తున్నాం. యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాలను చూశాడు. యేసు ప్రభు చేసిన అనేక గొప్ప కార్యాలు చూశాడు. యేసు ప్రభు బోధించిన అనేక బోధల్ని యూదా ఇస్కారియతు విన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన ఏ మాట కూడా, యేసు ప్రభు చేసిన ఏ అద్భుతము కూడా ఆయన హృదయాన్ని తాకలేదు. నమ్మకంగా ఉండవలసిన అపోస్తులైన యూదా ఇస్కారియతు
అపనమ్మకముగా ఉండి, అన్ఫెయిత్ఫుల్గా ఉండి తన జీవితాన్ని కోల్పోయాడు. నేనేమనుకుంటానంటే, వేరే అపోస్తుల వలె యూదా ఇస్కారియోతుకు కూడా దేవుడు ఒక కిరీటాన్ని పరలోకంలో సిద్ధపరిచి ఉంటాడు. కానీ ఆ కిరీటాన్ని కోల్పోయాడు. ఎందుకంటే నమ్మకముగా లేక. ఒక 30 నాణేల కోసం యేసు ప్రభుని అమ్మేసి నమ్మక ద్రోహం చేశాడు ఆ యొక్క యూదా ఇస్కారియోతు. ఈరోజు నువ్వు అనేక అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేసిండొచ్చు, అనేక వాక్యాలు నువ్వు వినిండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా దేవుడి సంఘానికి నువ్వు వెళ్తూ ఉండవచ్చు, అనేక సంవత్సరాలుగా నువ్వు పరిచర్యలో ఉండొచ్చు. కానీ యూదా ఇస్కారియోతు లాగా నువ్వు కూడా నమ్మకము లేకుండా జీవిస్తే దేవుడు చూసేది నీలో నాలో నమ్మకత్వం అనే మాటను చెప్తున్నా. గాడ్ విల్ సీ ద ఫెయిత్ఫుల్నెస్. ఫిలడెల్ఫియా సంఘం వైపు దేవుడు ఎందుకు చూస్తున్నాడు అంటే, ఫిలడెల్ఫియా సంఘము నమ్మకమైన సంఘము. ఈరోజు నీ కోసం దేవుడు సిద్ధం చేసిన ఆ కిరీటాన్ని ఎవరు దొంగలించకూడదు అంటే చివరి దాకా నమ్మకముగా జీవిద్దాం. మంచిదండి, ముందుకెళ్దాం. దాని తర్వాత మనము 12వ వచనాన్ని చూద్దామండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించే వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. దేవుని ఆలయంలో స్తంభముగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, విశ్వాసంలో లేని వారిని విశ్వాసంలో బలపరుస్తారు. రక్షణ లేని వారికి అనేక మందికి సువార్తను బోధిస్తారు. అహర్నిశలు వాళ్ళు సంఘమును కట్టే ప్రయాసలో ఉంటారు. అలాంటి వారందరూ కూడా సంఘానికి ఒక పిల్లర్గా ఉంటారని చెప్తున్నాడు. నేను సంఘంలో ఒక పిల్లర్గా మనం ఉండాలి అని దేవుడు కోరుకు. మళ్ళీ ఒకసారి ఆ మాటను చదువుకుందాం దయచేసి. జయించు వానికి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఒక పిల్లర్గా. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీవు దేవుని ఆలయంలో ఒక పిల్లర్గా ఉండాలి, ఒక స్తంభముగా ఉండాలి. మరి స్తంభం ఏం చేస్తుందంటే ఆ సంఘాన్ని నిలబెడుతుంది. పిల్లర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇంటికి మొత్తాన్ని కూడా కాపాడే విధంగా పటిష్టంగా ఉంటుంది. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తున్నావా, లేకపోతే సంఘాన్ని విరగొట్టడానికి పనిచేస్తున్నావా? నన్ను దేవుడు ఎన్నుకున్నది సంఘ క్షేమాభివృద్ధి కోసం మాత్రమే, తన సంఘాన్ని భూలోకంలో కట్టడం కోసం మాత్రమే. ఆ సంఘాన్ని కడదాం. దేవుని మందిరంలో మనం ఒక స్తంభముగా ఉందాం. ఒకవేళ అలా ఉంటే దేవుడు నాకు ఏం వాగ్దానం చేస్తున్నాడో చూద్దాం. దయచేసి ముందుకు చదువుదాం దేవుని వాక్యాన్ని. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుడు అన్నాడు, నీకు ఒక క్రొత్త పేరు ఇస్తాను, ఒక నూతన నేమిస్తాను. మనకు మామూలుగా అనేక బిరుదులు మనం పొందుకుంటాం. ఒక MBBS చదివిన వ్యక్తిని డాక్టర్ అని పిలుస్తారు. నేను డాక్టర్ని అని చెప్పి చాలా గర్వంగా తిరుగుతాడు. ఒక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని ఇంజనీర్ అని బిరుదు ఇచ్చినప్పుడు నేను ఇంజనీర్ అని గర్వంగా తిరుగుతాడు. అలాగే దేవుడు నూతన యెరూషలేములో నీకు ఒక బిరుదునిస్తాను. దేవుడిచ్చే ఆ గొప్ప బిరుదు కావాలి అంటే, ఆ నూతన యెరూషలేములో దేవుడు నీకు ఒక గొప్ప బిరుదుని నీకు ఇవ్వాలి అంటే, నేను చివరిదాకా నమ్మకంగా జీవించాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామని దయచేసి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం.
ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన ఆ, 7 పాత్రలను పట్టుకొని ఉన్నాం. ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా ఆ, గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆ, ఆత్మావశుడనయున్న నన్ను ఆ, ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి ఆ, యెరూషలేము అను ఆ. పరిశుద్ధ పట్టణము, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. నూతన యెరూషలేము దేవుని మహిమతో నిండి ఉంటుందంట. ఆ దేవుని మహిమతో ఉన్న నూతన యెరూషలేములో దేవుడు నీకు నాకు నివసించటానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడంట. ఒక నూతన పేరు ఇస్తాడు నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరము కూడా ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. చివరిదాకా నమ్మకంగా ఉందాం, దేవుని వాక్యాన్ని గైకొందాం. ప్రతి పరీక్ష సమయంలో ప్రతి శోధనని మనం జయిద్దాం. అండ్ నూతన యెరూషలేములో దేవుని మహిమలో మనము జీవించేవారిగా ఉందాం. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు మళ్ళీ ఆత్మీయంగా బలపరిచినందుకు దేవుడికి ఎంతగానో వందనాలు తెలియచేస్తున్నాను. ఫిలడెల్ఫియా సంఘం వలె మనం కూడా ఈ చివరి దినాల్లో నమ్మకంగా జీవిద్దాం. ఫిలడెల్ఫియా సంఘము కొంచెము కలిగి ఉంది, కానీ దేవుని వాక్యాన్ని కలిగి ఉంది. అలాగే దేవుని నామాన్ని విస్మరించలేదు. భయంకరమైన ఒత్తిళ్ళు వచ్చాయి, భయంకరమైన శోధనలు వచ్చాయి, భయంకరమైన విషయాలు జరిగినప్పటికీ వాళ్ళు దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళకి దేవుడు సిద్ధపాటు చేసిన ఆ కిరీటాన్ని పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను పొందుకున్న విశ్వాసంలో నేను నమ్మకంగా ఉండాలి, చివరిదాకా నమ్మకంగా ఉండాలి ప్రభువా, అట్టి కృపను నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక విషయాలు నేర్చుకున్నా, అనేక ద్వారాల గురించి నేర్చుకున్నా ప్రభువా. ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయి ప్రభువా. ఎక్కడ కూడా విశ్వాసంలో మేము పడిపోకుండా నమ్మకముగా జీవించే కృపను దయచేయి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికి కూడా, ప్రతి థర్స్డే, ప్రతి బేస్తవారం 8 గంటల నుంచి 9:30కి జూమ్లో బైబిల్ స్టడీ, ప్రకటన గ్రంథం గురించి బైబిల్ స్టడీ మా పరిచర్య ద్వారా తీసుకొని వస్తున్నాం. తప్పక పాల్గొనండి, ఆత్మీయంగా ఇంకా బలపడండి. దేవుడు లోతైన సంగతులు మీరు తెలుసుకొని మీరు ఇతరులకి తెలియచేసే వారిగా ఉండాలని నేను ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యు ఆల్.